హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీక్లీ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మార్కెట్స్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్లీ మండేకి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో, వన్ స్మాల్ అనౌన్స్మెంట్. May 4th మండే నుంచి మనం న్యూ ఆన్లైన్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. కంప్లీట్ బేసిక్ నుంచి మీరు ఇండిపెండెంట్ గా ట్రేడింగ్ చేసుకోవడానికి కావాల్సిన రైట్ నాలెడ్జ్ అండ్ రైట్ స్ట్రాటజీస్ నేర్చుకోవచ్చు. ఫస్ట్ 10 పీపుల్ కి 40% డిస్కౌంట్ ఇస్తున్నాం అండ్ ఈ ఆఫర్ ఓన్లీ 2 పీపుల్ కి మాత్రమే ఉంది. ఫర్దర్ డీటెయిల్స్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. లెట్స్ మూవ్ ఆన్ టు ది మెయిన్ టాపిక్. ఫస్ట్ నిఫ్టీ వీక్లీ పర్ఫార్మెన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకి నిఫ్టీలో ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. బేసిక్ గా డోజీ క్యాండిల్ ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ని ఇండికేట్ చేస్తుంది. ఆ పర్టికులర్ టైం పీరియడ్ లో బయర్స్ కి గానీ సెల్లర్స్ కి గానీ మార్కెట్ మీద క్లారిటీ లేదని మీనింగ్. లాస్ట్ వీక్ మార్కెట్స్ మొత్తం చాలా వాలటైల్ గా బిహేవ్ చేస్తుంది. లాస్ట్ వీక్ మొత్తం మీద నిఫ్టీ స్లైట్ పాజిటివ్ గా క్లోజ్ అయినప్పటికీ హయ్యర్ లెవెల్ నుంచి క్లియర్ రిజెక్షన్ కనిపించింది. ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి మార్కెట్ సైడ్ వేస్ లోనే ట్రావెల్ అని మనకి ఏప్రిల్ మంత్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఒకసారి ఏప్రిల్ మంత్ మొత్తం సమ్మరీ చూసుకుందాం. మంత్లీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే నిఫ్టీ రీసెంట్ స్వింగ్ లోస్ నుంచి ప్రాపర్ రివర్సల్ అయితే వచ్చింది. మనకి వార్ ఇంపాక్ట్ వల్ల మార్కెట్ స్ట్రాంగ్ గా ఫాల్ అయినప్పటికీ రీసెంట్ స్వింగ్ లో సమ్వే క్లోజ్ టు 22,000 స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్. ఇక్కడ నుంచి మార్కెట్ స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అయింది. ఏప్రిల్ మంత్ లో ఆల్మోస్ట్ 7.5% ఇంక్రీజ్ అయినప్పటికీ లాస్ట్ 2 వీక్స్ లో మార్కెట్స్ లో అంత స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ రాలేదు. బట్ ఓవరాల్ గా సెంటిమెంట్ చూసుకుంటే మార్కెట్స్ నెగటివ్ జోన్ నుంచి నథింగ్ బట్ ఒక మేజర్ సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ట్రై చేస్తున్నాయి. ఒకసారి లాస్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసిన మేజర్ ఈవెంట్స్ ఆర్ న్యూస్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. లాస్ట్ వీక్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అగైన్ $100 అబౌవ్ రీచ్ అయింది. మనకి చార్ట్ లో చూసుకుంటే హైయెస్ట్ ప్రైస్ $112 కింద ఉంది. కానీ ఏప్రిల్ 30 నైట్ క్రూడ్ ఆయిల్ చాలా తక్కువ టైం పీరియడ్ లో షార్ప్ మూవ్మెంట్ వచ్చింది. ఆల్మోస్ట్ $126 కూడా రీచ్ అయింది. బట్ ఇమీడియట్ గా కరెక్షన్ వచ్చి ప్రెసెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ $108 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో లాస్ట్ వీక్ మొత్తం కూడా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవడం వల్ల మన ఇండియన్ మార్కెట్స్ లో హయ్యర్ లెవెల్ నుంచి క్లియర్ రిజెక్షన్ విట్నెస్ చేస్తాం. సో లాస్ట్ వీక్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ స్పైక్ వచ్చింది. దిస్ వాస్ ది మేజర్ రీజన్ మార్కెట్స్ ఫాలో అవడానికి. అండ్ సెకండ్ రీజన్, లాస్ట్ వీక్ జరిగిన మేజర్ ఈవెంట్స్ లో మనకి ఫెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ని అన్చేంజ్, నథింగ్ బట్ న్యూట్రల్ గా ఉంచుతున్నారు. జనరల్ గా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేయనప్పటికీ, న్యూట్రల్ గా ఉంచినప్పటికీ దీన్ని మనం నెగిటివ్ సినారియో కింద చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ యూఎస్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్స్ హైయర్ లెవెల్ లో ఉంది. అండ్ లాస్ట్ వీక్ లో జరిగిన ఫెడ్ మీటింగ్ నుంచి ఈ ఇయర్ లో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే ఛాన్సెస్ అసలు లేవని వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. సో యూఎస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ హైయర్ లెవెల్ లో ఉంది, ఇంట్రెస్ట్ రేట్స్ హైయర్ లెవెల్ లో ఉన్నాయి అండ్ వాటిని న్యూట్రల్ గా మెయింటైన్ చేస్తున్నారు. న్యూట్రల్ గా మెయింటైన్ చేసినప్పటికీ హైయర్ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి మనం దీని ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ కింద చూడాలి. అండ్ మేజర్ ఈవెంట్ Q4 క్వార్టర్లీ రిజల్ట్స్. సో మన ఇండియన్ మార్కెట్ సంబంధించిన 4th క్వార్టర్ రిజల్ట్స్ డిక్లేర్ అవుతున్నాయి. ఇప్పటి వరకు డిక్లేర్ చేసిన రిజల్ట్స్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ చాలా బెటర్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నాయి. బ్యాంకింగ్ సెక్టర్ నుంచి చాలా పాజిటివ్ నెంబర్స్ వస్తున్నాయి. బట్ ఐటీ సెక్టర్ నుంచి చాలా వీక్ నెంబర్స్ రావడం వల్ల ఏప్రిల్ మంత్ లో ఐటీ సెక్టర్ లో స్ట్రాంగ్ సెల్ ఆఫ్ విట్నెస్ చేస్తాం. ఈ వీక్ కాకుండా ప్రీవియస్ వీక్ లో ఐటీ సెక్టర్ ఆల్మోస్ట్ 10% ఫాల్ అయింది. ఈ వీక్ లో ఒక 3% స్లైట్ గా రికవర్ అయింది. బట్ ఈవెన్ దో ఐటీ సెక్టర్ లో, ఐటీ స్టాక్స్ లో స్ట్రాంగ్ సెల్లింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే అంత బ్యాడ్ అయితే లేవు, బెటర్ గానే రిజల్ట్స్ డిక్లేర్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం కన్సిడర్ చేయాల్సింది FIS సెల్లింగ్. ఇప్పుడు ఆన్ గోయింగ్ వార్ వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవడం వల్ల మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి. ఆబ్వియస్లీ మన ఇండియన్ మార్కెట్స్ నుంచి చాలా బిగ్ లెవెల్ లో ఫారిన్ ఇన్వెస్టర్స్ మనీని విత్డ్రా చేస్తున్నారు. ఏప్రిల్ ఒక్క 1 మంత్ లోనే 60,000 crores వరకు ఇండియన్ మార్కెట్స్ నుంచి సెల్ చేశారు. 2026 లో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 1.9 lakh crore వరకు ఇండియన్ మార్కెట్ నుంచి సెల్ చేస్తూ ఉన్నారు. అఫ్ కోర్స్ మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కంటిన్యూగా బై చేసినప్పటికీ ఫారిన్ ఇన్వెస్టర్స్ బిగ్ లెవెల్ లో సెల్ చేయడం అనేది ఇండియన్ మార్కెట్స్ కి పాజిటివ్ అయితే కాదు. అండ్ మేజర్ గా మనం మాట్లాడుకోవాల్సిన అదర్ ఆస్పెక్ట్ రూపీ వాల్యూ. లాస్ట్ వీక్ మన రూపీ వాల్యూ ఇంకా లో వాల్యూకి వెళ్ళింది. ఆల్మోస్ట్ 95.3 లెవెల్ కి రీచ్ అయింది. డాలర్ కి అగైనెస్ట్ గా రూపీ వాల్యూ డే బై డే పడిపోతూనే ఉంది. ఇది కూడా మన ఇండియన్ మార్కెట్స్ కి అస్సలు పాజిటివ్ అయితే కాదు. అండ్ మన రూపీ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవడం అనేది అసలు పాజిటివ్ అయితే కాదు. దీనికి మేజర్ రీజన్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవడం అండ్ FIS కంటిన్యూగా సెల్ చేయడం. ఈ రెండు మేజర్ రీజన్స్. ఎందుకంటే మనం క్రూడ్ ఆయిల్ ని బై చేయాలంటే డాలర్ లోనే బై చేయాలి. అది కూడా ఎక్కువ డాలర్స్ పే చేసి మనం తీసుకుంటున్నాం ఈ వార్ వల్ల. అండ్ సెకండ్ థింగ్, FIS కంటిన్యూగా సెల్ చేయడం వల్ల వాళ్ళు రూపీస్ నుంచి డాలర్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ లో డాలర్ కి డిమాండ్ పెరిగి రూపీకి డిమాండ్ తగ్గిపోతుంది. అందుకని మన రూపీ వాల్యూ కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతుంది. అంటే డాలర్ కి అగేన్స్ట్ గా చూసుకుంటే రూపీ వాల్యూ వీక్ అవుతుంది. సో ఇది కూడా ఇండియన్ మార్కెట్స్ కి పాజిటివ్ అయితే కాదు. సో దీస్ ఆర్ ది మేజర్ రీజన్స్ అండి. లాస్ట్ వీక్ మార్కెట్స్ కంప్లీట్ గా వాలటైల్ గా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకునే ముందు నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న రీజన్స్ గురించి కూడా ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్, మనం వార్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం అండి. యుఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించిన వార్ అప్డేట్స్. సో వార్ డెవలప్మెంట్స్ చూసుకుంటే వార్ స్టార్ట్ ఆల్మోస్ట్ 2 months కంప్లీట్ అయిపోయింది. బట్ ఇప్పటికీ రెండు సైడ్ నుంచి ప్రాపర్ కంక్లూజన్ కి రాలేకపోతున్నారు. ఈవెన్ దో సీజ్ ఫైర్ కి రెండు సైడ్ నుంచి అగ్రీ చేసినప్పటికీ ఇప్పటి వరకు జరిగిన నెగోషియేషన్స్ అన్ని ఫెయిల్ అవుతున్నాయి. ఇంకా ఫర్దర్ రీసెంట్ డెవలప్మెంట్స్ చూసుకుంటే బేసిక్ గా యుఎస్ సైడ్ నుంచి ఒక రూల్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ యుఎస్ ప్రెసిడెంట్ ఎప్పుడైనా సరే వార్ ని ఇనిషియేట్ చేస్తే విత్ ఇన్ 48 hours లోపు యుఎస్ కాంగ్రెస్ కి అనౌన్స్ చేయాలి. అండ్ విత్ ఇన్ 60 days లోపు కాంగ్రెస్
కాంగ్రెస్ అప్రూవల్ ఇవ్వకపోతే ఆ వార్ ని స్టాప్ చేయాలి. నథింగ్ బట్ 60 days లోపు కాంగ్రెస్ అప్రూవల్ ఇవ్వకపోతే యుఎస్ ప్రెసిడెంట్ కి వార్ ని కంటిన్యూ చేసే రైట్స్ ఉండవు. ఈ యుఎస్ ఇరాన్ వార్ అఫీషియల్ గా స్టార్ట్ అయ్యి 60 days కంప్లీట్ అయినప్పటికీ ఇంకా కాంగ్రెస్ నుంచి ఎలాంటి అప్రూవల్ ఆర్ ఎలాంటి పర్మిషన్స్ రాలేదు. సో టెక్నికల్లీ ఇప్పుడు ట్రంప్ కి ఫర్దర్ వార్ ని కంటిన్యూ చేయడానికి పర్మిషన్స్ లేవు లీగల్ గా. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పటి వరకు జరిగిన పీస్ టాక్స్ అన్ని ఫెయిల్ అవుతున్నాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇంకా కంప్లీట్ గా ఇరాన్ కంట్రోల్ ఉంది అండ్ ఇప్పటికీ యుఎస్ కూడా నావల్ ఏరియాని బ్లాక్ చేస్తూనే ఉంది. సింపుల్ గా చెప్పాలంటే వార్ కంప్లీట్ గా ఎండ్ అవ్వలేదు. టెక్నికల్ గా వార్ ఇంకా ఆన్ గోయింగ్ లో ఉంది. బట్ మేజర్ అటాక్స్ జరిగినప్పటికీ ఎకనామికల్ గా ఎంటైర్ వరల్డ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. సో ఈ వీక్ లో ఈ రెండు సైడ్ నుంచి జరగబోతున్న డెవలప్మెంట్స్ ని మనం క్లోజ్ గా మానిటర్ చేయాలి. అండ్ బై ఛాన్స్ వార్ ఎస్కలేట్ అయితే మళ్ళీ మార్కెట్స్ ఖచ్చితంగా ఫాలో అవుతాయి. ఒకవేళ వార్ స్టాప్ అయిందంటే మార్కెట్స్ చాలా బెటర్ గా చాలా ఫాస్ట్ గా రికవర్ అవుతాయి. సో వార్ అప్డేట్స్ మనం చూసుకుంటూ ఉండాలి డే బై డే. అండ్ దీంతో పాటు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ని మనం ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. రీసెంట్ లాస్ట్ 2 months నుంచి చూసుకుంటే మార్కెట్ కంప్లీట్ గా క్రూడ్ ఆయిల్ ప్రైస్ కి రియాక్ట్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గితే మార్కెట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ప్రతిరోజు మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందో చూసుకుని దాని తగ్గట్టుగా డైరెక్షన్ డిసైడ్ అయితే బెటర్. అండ్ ఈ వీక్ లో మనకి నథింగ్ బట్ మండే May 4th ఎలక్షన్ రిజల్ట్స్ రాబోతున్నాయి. మనకి మేజర్ గా 5 స్టేట్స్ సంబంధించిన ఎలక్షన్స్ జరిగినాయి రీసెంట్ గా. అస్సాం, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ అండ్ పుదుచ్చేరి. ఈ 5 స్టేట్స్ సంబంధించిన ఎలక్షన్ రిజల్ట్స్ May 4th మండే డిక్లేర్ అవబోతున్నాయి. స్టేట్ ఎలక్షన్స్ జనరల్ గా మార్కెట్ ని అంత పెద్దగా ఇంపాక్ట్ చేయకపోవచ్చు. కానీ వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం సంబంధించిన రిజల్ట్స్ అనేది ఇప్పుడు సెంట్రల్ లో ఉన్న బీజేపీకి చాలా ఇంపార్టెంట్. సో మండే ఈ ఎలక్షన్ రిజల్ట్స్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ ని కంప్లీట్ గా డిసైడ్ చేయబోతున్నాయి. సో మండే మార్కెట్స్ లో వాలటిలిటీ ఖచ్చితంగా ఉంటుంది. సో దీన్ని కూడా చెక్ చేసుకుందాం. అండ్ ఈ వీక్ లో మనకి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా రాబోతుంది. మార్చి మంత్ కి సంబంధించిన ఓవరాల్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎలా ఉందో ఆ డేటా రాబోతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ డేటా. సో ఈ డేటాను కూడా మనం చెక్ చేసుకోవాలి. అండ్ మనం చెక్ చేసుకోవాల్సిన అదర్ ఆస్పెక్ట్ ఇండియా విక్స్. సో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ నథింగ్ బట్ థర్స్డే మార్కెట్స్ ఫాలో అవడం వల్ల ఇండియా విక్స్ కూడా ఇంక్రీజ్ అయింది. ప్రెసెంట్ ఇండియా విక్స్ 18 అబవ్ ఉంది. సో విచ్ ఇస్ ఆల్సో వార్నింగ్ సైన్. 18 క్రాస్ అయిందంటే రిస్క్ పారామీటర్స్ పెరుగుతున్నాయి అని మీనింగ్. సో డైలీ బేసిస్ ఇండియా విక్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి. సో ఓవరాల్ గా నెక్స్ట్ వీక్ ట్రేడ్ చేస్తున్నప్పుడు వీటన్నిటికి సంబంధించిన అవుట్పుట్స్ ని చెక్ చేసుకుని దాని తర్వాత మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ నథింగ్ బట్ డైరెక్షన్ ని డిసైడ్ చేస్తాం. ఇప్పుడు వీటన్నిటిని బేస్ చేసుకుని మండేకి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో ఇప్పుడు మనకి మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి అండ్ ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి. వార్ ఇంకా కంప్లీట్ గా స్టాప్ అవ్వలేదు. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ రెగ్యులర్ గా ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. కాబట్టి మండేకి ఎగ్జాక్ట్ గా మనం పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ డిసైడ్ అవ్వకుండా న్యూట్రల్ గా ఉందాం. మండే మార్కెట్ ఓపెనింగ్ బట్టి ఎలక్షన్ రిజల్ట్స్ సెంటిమెంట్ బట్టి మార్కెట్ డైరెక్షన్ డిసైడ్ చేసుకుందాం. సో అందుకని మనం న్యూట్రల్ గా ఉండి పాజిటివ్ సైడ్ అయితే ఏ లెవెల్స్ దగ్గర ప్లాన్ చేసుకోవాలి, నెగిటివ్ సైడ్ అయితే ఏ లెవెల్స్ దగ్గర ప్లాన్ చేసుకోవాలో డిసైడ్ చేద్దాం. సో ఫస్ట్ నిఫ్టీకి సంబంధించిన మేజర్ లెవెల్స్ చూసుకుందామండి. స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఓవరాల్ గా రీసెంట్ గా జరిగిన ప్రైస్ యాక్షన్ బట్టి లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ లో మనకి ఫార్మ్ అయిన స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ 24,000 దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది. అండ్ సైకలాజికల్ రౌండ్ ఫిగర్ కాబట్టి దీని ఇమీడియట్ సపోర్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ లాస్ట్ వీక్ లో పాయింట్ ఈవెన్ థర్స్డే మార్కెట్స్ బిగ్ గ్యాప్ డౌన్ అయి ఫాలో అయినప్పటికీ 23,800 నుంచి మనకి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుని బౌన్స్ బ్యాక్ అని. అండ్ ప్రీవియస్ లో కూడా ఇదే లెవెల్ దగ్గర స్వింగ్ లో ఉంది. సో దీన్ని కూడా ఇమీడియట్ సపోర్ట్ కింద కన్సిడర్ చేద్దాం. ఫాలోడ్ బై 24,200 రౌండ్ ఫిగర్. ఇక్కడ మనకు ఒక టెంపరరీ రెసిస్టెన్స్ ఉంది. అండ్ 24,350 దగ్గర మీకు ఇంకొక రెసిస్టెన్స్ ఉంది. 24,600 దగ్గర ఫర్దర్ రెసిస్టెన్స్. ఇవన్నీ కూడా మేజర్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఇప్పుడున్న సినారియో బట్టి గిఫ్ట్ నిఫ్టీ ఒక 100 నుంచి 150 పాయింట్స్ గ్యాప్ అప్ చూపిస్తుంది. బట్ ఈ సెంటిమెంట్ ఖచ్చితంగా షిఫ్ట్ అవ్వచ్చు. ఎందుకంటే మండే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి ఎలక్షన్ రిజల్ట్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సెంటిమెంట్ ఐదర్ బిగ్ గ్యాప్ అప్ అవ్వచ్చు ఆర్ బిగ్ గ్యాప్ డౌన్ కూడా అవ్వచ్చు. సో అందుకని న్యూట్రల్ గానే మనం స్టిక్ ఆన్ అయి ఉందాం. సో ఒకవేళ మనం పాజిటివ్ సైడ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే సింపుల్ లాజిక్ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్అవుట్ దగ్గర మనం అప్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు ఆర్ సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు మార్కెట్ 24,000 దగ్గర కన్సాలిడేషన్ జరుగుతుంది కాబట్టి ఇదే కన్సాలిడేషన్ నుంచి మనకి స్ట్రాంగ్ అప్ సైడ్ మొమెంటం వచ్చిన లైక్ 24,000 నుంచి ఇక్కడ మనం బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. ఇఫ్ నాట్ సో 24,200 అబౌవ్ బ్రేక్అవుట్ దగ్గర మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. 24,350 అబౌవ్ కూడా మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ మేజర్ గ్యాప్ అప్ జరిగింది మోర్ దాన్ 200 పాయింట్స్ 300 పాయింట్స్ గ్యాప్ అప్ కనుక జరిగితే ఆ ప్రాసెస్ లో గ్యాప్ అప్ జరిగి పైకి వెళ్తున్నప్పుడు ఇమీడియట్ బై చేసుకోవద్దు. గ్యాప్ అప్ జరిగిన తర్వాత గ్యాప్ ఫిల్ చేస్తున్న ప్రాసెస్ లో ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చి బౌన్స్ బ్యాక్ అవుతాయి కదా, అప్పుడు బయింగ్ ప్లాన్ చేసుకుందాం. అండ్ ఆబ్వియస్లీ మనం డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవాలంటే సపోర్ట్స్ బ్రేక్అవుట్ దగ్గర వెళ్తాం. సో 24,000 డౌన్ సైడ్ సెల్లింగ్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ 23,800 దగ్గర మనకి లాస్ట్ వీక్ మొత్తం కూడా వీక్లీ టైం ఫ్రేమ్ లో రీసెంట్ స్వింగ్ లో కాబట్టి ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అయిందంటే మళ్ళీ ఫర్దర్ ఫాల్ 23,500 వరకు మనం ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే మార్కెట్ ఇంకా ఫర్దర్ గా వీక్ అవుతాయి. సో సపోర్ట్స్ బ్రేక్అవుట్ దగ్గర ప్లాన్ చేసుకుందాం. ఇక్కడ
మనం చెక్ చేసుకోవాల్సింది మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వాలి అండ్ ఎలక్షన్ రిజల్ట్స్ కూడా బీజేపీకి అగేన్స్ట్ గా వస్తేనే అప్పుడు మార్కెట్ లో డౌన్ సైడ్ బ్రేక్అవుట్స్ ని మనం కన్సిడర్ చేసుకుని ప్లాన్ చేసుకుందాం. సో మండే మార్కెట్ లో ఖచ్చితంగా వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది, చాలా షార్ప్ స్పైక్స్ వస్తాయి. సో వాటి నుంచి మనం కొంచెం సేఫ్ గా ఉండాలనుకుంటే సింపుల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఫస్ట్ 15 మినిట్స్ మండే అవాయిడ్ చేసేయండి. మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత, ఎందుకంటే ఇక్కడ జియో పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి, డొమెస్టిక్ పరంగా మేజర్ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి మార్కెట్ ఖచ్చితంగా వాలటైల్ గా రియాక్ట్ అవుతుంది. ఫస్ట్ 15 మినిట్స్ మార్కెట్ అవాయిడ్ చేసి ఆ 15 మినిట్స్ లో మార్కెట్ స్టెబిలైజ్ అవుతుంది, ఒక ప్రాపర్ ట్రెండ్ ఏంటో మనకి క్లారిటీ వచ్చేస్తుంది. దాని తగ్గట్టుగా ట్రెండ్ తగ్గట్టుగా మనం వెయిట్ చేసి 15 మినిట్స్ తర్వాత ట్రేడ్ డిసైడ్ చేస్తే బెటర్. ఓపెనింగ్ జంప్ అవడం అనేది చాలా రిస్క్ సినారియో, రైట్? సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ, బట్ లెవెల్స్ వరకు మాట్లాడుకుందాం. జస్ట్ సపోర్ట్స్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ వెళ్తే డౌన్ సైడ్, రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ వెళ్తే పాజిటివ్ సైడ్. పెద్దగా ఇందులో రాకెట్ సైన్స్ ఏం లేదు, సింపుల్ స్ట్రాటజీ, బ్రేక్అవుట్స్ బట్టి ట్రేడ్ తీసుకుందాం మండే. సో బ్యాంక్ నిఫ్టీలో మనం ఫోకస్ చేసిన మేజర్ లెవెల్స్ ఇక్కడ మనకి 55,000 దగ్గర నుంచి 55,200 వరకు ఎక్స్టెండెడ్ రెసిస్టెన్స్ ఉంది. ఈ 200 పాయింట్స్, ఈ లెవెల్ స్ట్రాంగ్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి 56,000 దగ్గర నుంచి 56,200 వరకు కూడా ఒక ఎక్స్టెండెడ్ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. ఈ జోన్ కూడా అప్ సైడ్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వస్తేనే మనం పాజిటివ్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఆర్ఎస్ గ్యాప్ అప్ వచ్చినా బై ఆన్ డిప్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ వీక్ లో మనకి రీసెంట్ స్వింగ్ లో మనకి 54,500 దగ్గర ఉంది రౌండ్ ఫిగర్. సో ఇది మేజర్ సపోర్ట్. ఈ సపోర్ట్ డౌన్ సైడ్ బ్రేక్ ఏంటంటే ఫర్దర్ వీక్నెస్, మార్కెట్ బిగ్ లెవెల్ లో ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇమీడియట్ సపోర్ట్ 54,000, అది బ్రేక్ ఏంటంటే స్ట్రాంగ్ సెల్ ఆఫ్ ఖచ్చితంగా విట్నెస్ చేస్తాం. ఫైనల్లీ సెన్సెక్స్ లో మనకి మేజర్ సపోర్ట్స్ చూసుకుంటే 76,800 దగ్గర రీసెంట్ స్వింగ్ లో స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది అండ్ 76,000 స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్. ఇది హైయర్ టైం ఫ్రేమ్ లో మనకి ఫార్మ్ అయిన స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్, ఫాలోడ్ బై 77,600 దగ్గర మనకి ఒక టెంపరీ రెసిస్టెన్స్ ఉంది. సో 76,800 నుంచి బయింగ్ ఆపర్చునిటీ కనిపించిన ఫస్ట్ లొకేషన్ బయింగ్ వెళ్ళొచ్చు, ఆర్ 77,600 అప్ సైడ్ బ్రేక్ ఇచ్చినా మనం ఇక్కడ కూడా బయింగ్ వెళ్ళొచ్చు. ఎనీ బ్రేక్అవుట్ బిలో 76,000 మనం డౌన్ సైడ్ చూస్తాం, నథింగ్ బట్ సెల్ సైడ్ అయితే ఇక్కడ నుంచి ప్లాన్ చేస్తాం. సో ఓవరాల్ గా మాట్లాడుకుంటే మార్కెట్స్ నెక్స్ట్ వీక్ కూడా హై వాలటైల్ గా బిహేవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా వార్ స్టాప్ అవ్వలేదు, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ చాలా హైయర్ లెవెల్ ఉన్నాయి, అబౌవ్ $100. FIS కన్సిస్టెంట్ గా సెల్ చేస్తూనే ఉన్నారు. వీటితో పాటు ఎలక్షన్ రిజల్ట్స్ కూడా మనకి మండే రాబోతుంది కాబట్టి మండే డెఫినెట్లీ వాలటైల్ గా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు బిగినర్స్ రీసెంట్ గా మార్కెట్స్ లోకి వస్తే మండే మార్కెట్స్ ని కంప్లీట్ ఇగ్నోర్ చేసుకోండి. మండే మార్కెట్స్ ట్రెండ్ స్టెబిలైజ్ అయిన తర్వాత ట్యూస్డే నుంచి కంఫర్టబుల్ గా ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్ఎస్ మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందంటే ఫస్ట్ 15 మినిట్స్ ఇగ్నోర్ చేసుకుని అన్ని సినారియోస్ చెక్ చేసుకున్న తర్వాతే డైరెక్షన్ డిసైడ్ చేసుకుంటే బెటర్. సో ఓవరాల్ గా దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే May 4th బ్యాచ్ కి 40% డిస్కౌంట్ ఇంకా ఓన్లీ 2 people కి మాత్రమే ఉంది. ఇఫ్ యూఆర్ సీరియస్ కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీ స్లాట్స్ ఇమీడియట్ గా బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.